బ్రేక్ న్యూస్. అల్వాల్లోని రాజేంద్ర నగర్ కాలనీలో కరెంటు షాక్ తో తండ్రి కూతురు చనిపోయిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పినా పట్టించుకోకపోవడం ఒక కారణమైతే, వర్షాలు వచ్చినా కరెంటు వైర్లు కట్ అయినా విద్యుత్ సరఫరా కావడం మరో కారణంగా కనిపిస్తోంది. ఈ ఘటనతో ప్రమాదం నుంచి బయటపడిన మమత తన భర్తను, కుమార్తెను కోల్పోయారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, ప్రాణాలతో బయటపడిన భార్య ఏమంటున్నారో మా ప్రతినిధి గౌతమి మరింత సమాచారం అందిస్తారు. వర్షం కారణంగా అల్వాల్ టెలికాం నగర్లోని ఎలాంటి ఘటన చోటు చేసుకుందో మనం చూసాం. ఒకే ఇంట్లోని తండ్రి కూతురు ఇద్దరు కూడా స్పాట్లో కరెంట్ షాక్ గురి కావడంతో చనిపోవడం జరిగింది. అయితే స్పాట్లోని వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు, మమత ఈరోజు మనతో పాటు ఉన్నారు. మమత గారు, యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. బట్ నైట్ ముందుగా మీరు పడిపోయారు అని చెప్పి కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. దాని తర్వాత ఏం జరిగిందంటే మొత్తం కూడా లైట్ లేకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారా, లేకపోతే కర్ర పట్టుకోబోయి వైర్ ఏమైనా పట్టుకున్నారా, లేకపోతే ఏంటి? కరెంట్ లేకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యిందండి, అంతే, ఏం లేదు. అది ఎప్పటి నుంచో చెప్తున్నామో వాళ్ళు ఏం రిపేర్ చేయించలేదు. చెట్లు కట్ చేయించమంటే చెప్పినా చేయలేదు. రాత్రి చెట్టు పడిపోయేసరికి ఏం చేయలేక కార్ పైన పడ్డాయి. నేను చూసేసరికి నేను పట్టుకున్నాను, నాతో పాటు వాళ్ళు పట్టుకున్నారు. షాక్ అయిపోయింది. అంతకుమించి ఏమో. అంటే చెట్టు పడిన వెంటనే మీరు బయటికి వచ్చేటప్పుడు చుట్టుపక్కల అంటే మీ పైన ఉన్న వాళ్ళని ఓనర్స్ పిలిచే అవకాశం ఏమైనా ఉందా? అసలు మేము వచ్చి చూసి పట్టుకున్నాము, అంతే, అయిపోయిందండి. ఎవరికి తెలియలేదు, అంతే. మిడ్ నైట్ అవ్వడం వల్ల ఎవరికి తెలియలేదు. పాపని మీరు లేపే ప్రయత్నం చేశారు? అసలు వెళ్ళే ఛాన్స్ లేదండి. వాళ్ళ పైన కరెంట్ వైర్స్ ఉన్నాయి, నేను వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, అరుస్తున్నారు, మీరు వెళ్ళకండి దగ్గరికి, మీరు వెళ్ళకండి అని. ఇంకే మా హస్బెండ్ లేచారు, పాపని సేవ్ చేయపోయి తను మళ్ళీ వైరే పట్టుకున్నారు. వైర్లన్నీ తెగి పడిపోయి, అంతే. ఇలాంటి సమస్య ఉందని మీరు ముందు నుంచే ఓనర్స్కి చెప్తూ ఉన్నారు? ఓనర్స్కి ఏం చెప్పలేదు, కాలనీ అసోసియేషన్ వాళ్ళకి చెప్పారు, ఓనర్సే చెప్పారు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం చేశారో తెలియదు మనకి. నైట్ వెంటనే ఫోన్లు చేశారు, మా తమ్ముడు వాళ్ళు, మా మరిది వాళ్ళు అందరూ వచ్చారు. అప్పుడు స్పాటే అయిపోయింది. అక్కడ వైర్లు ఉన్నాయని చూసుకోలేదు వాళ్ళు, అవి తెగిపోయి ఉన్నాయంట. వైర్లు తెగిపోయి ఉండడం వల్ల స్టిక్ అనుకొని వైర్లు పట్టుకున్నారు. ఫస్ట్ కరెంట్ లేదంట. కరెంట్ లేనప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు. కరెంట్ వచ్చింది, వాళ్ళు చూసుకోలేదు. వాడు వైర్లు తెగి ఉండేసరికి వీళ్ళు కర్ర అనుకొని వైర్లు పట్టుకున్నారు. వెంటనే ఇమీడియట్గా వాళ్ళ కాలనీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ ఓనర్స్ వచ్చిందంట. తను అన్కాన్షియస్లోనే ఉంది. వాళ్ళిద్దరు స్పాట్ డెడ్ అయిపోయారు. వాళ్ళందరికి ఫోన్లు చేస్తూనే ఉన్నారు వాళ్ళే. ఒక్కతే పాప, ఇద్దరు, ఒక్కతే పాప. వాళ్ళ కూడా ఒక్కడే కొడుకు, ఒక్క కొడుకు, ఒక్కతే మనమరాలమ్మా. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలా? ఇప్పుడు భర్తను కోల్పోయి, బిడ్డను కోల్పోయి, అటు తల్లి కొడుకును కోల్పోయి, ఒక్క కొడుకును కోల్పోయి, చెప్పండి వీళ్ళ శోకం ఎవరు తీర్చాలి? ఇంత నిర్లక్ష్యమా? ఎప్పటి నుండో చెప్తున్నారట ఇట్లా తీగలు, కరెంటు తీగలు ఇట్లా ఉంటున్నాయి, ఇట్లా ప్రాబ్లం అవుతుందని. ఒక పాప, 17 ఏళ్ళ బిడ్డ అమ్మ, 17 ఏళ్ళ పాప, చిన్న పాప. ఇంత నా గవర్నమెంట్ నిర్లక్ష్యం, మున్సిపాలిటీ నిర్లక్ష్యం. ఇదివరకు చెట్లు కొట్టియకపోతుండేనా? మా రాంపల్లిలో అయితే ఈ నుండి ఆడదాకా అప్పుడు కొట్టిస్తుండే చెట్లు ముందే. చూడు తండ్రి ఇప్పుడు కొడుకు పోయి, ఒక్కడే కొడుకురా, ఒక్కతే బిడ్డ, కొడుకు లేరు, మన్మళ్ళు, మన ఒక్కడే కొడుకు, ఒక్కతే మన్మరాలు, ఇద్దరు చనిపోయింది. ఆమె క్యాన్సర్ పేషెంట్, మా అక్క. మా బావ హార్ట్ పేషెంట్. ఇప్పుడు ఆమె బతుకు ఎంత ఆగమని చూడండి. భర్తను కోల్పోయింది, ఇటు బిడ్డను కోల్పోయింది.
ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. నిజంగా తల్లి ఏ విధంగా రోధిస్తుందో మనం చూడొచ్చు. అసలు నిజంగా వర్ణాతీతం, ఒక్కగానొక్క కొడుకు, తర్వాత ఒక్కగానొక్క మన్మరాలు అని కూడా చెప్తూ ఉన్నారు. అమ్మా, నా కొడుకుతో ఏం మాట్లాడాలో నేను అమ్మా అమ్మా, నా ఎత్తు కొడుకు వెనక ఏం మాట్లాడతాడమ్మా? ఓ అమ్మా అమ్మా అమ్మా. రైట్, ఇది పరిస్థితి. ముఖ్యంగా అధికారులు దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు, మరో ప్రాణం ఇలా పోకుండా చూడండి అని చెప్పి ఇటు కుటుంబం ఏ విధంగా రోధిస్తుందో మనం చూస్తున్నాము. ఇప్పటికీ దీనికి సంబంధించి బాడీస్ని గాంధీకి తరలించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పోస్ట్ మార్టం నిమిత్తం బాడీస్ని తరలించారు. మరి కాసేపట్లో ఇంటి దగ్గరికి అయితే తీసుకురాబోతున్నారు. మరి అధికారులు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. రానున్న వర్షాకాలంలోని మరి ఏ కుటుంబంలో కూడా ఇలాంటి లోటు చోటు చేసుకోకుండా ఉండాలి అని చెప్పి ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారనే చెప్పాలి. రిక్వెస్టింగ్ కూడా ఇక్కడ డిమాండింగ్ చేస్తూ ఉన్నారు. తక్షణమే వీధుల్లో ఉన్న చెట్లన్నీ కూడా కొట్టించండి, వైర్లన్నీ కూడా సరిచేయండి అని చెప్పి కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ పవన్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.